ఓ షిట్. అరే టయానికి బెస్ట్ కూడా అయిపోయింది. అచ్చా ఏం చేయాలి? హా. ఛ. ఛ. ఒకటి మధ్యలో అబ్బా వస్తాలే పదా. ఇదంతా కళ. అసలేంటి అమ్మ నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నే 4:30 కల్లా అలారం మోగ్గానే నిద్రలేస్తుంది. ఆ తర్వాత కల్లాపు చెల్లి స్నానం చేసి దేవుడికి పూజ చేసి వచ్చి నన్ను నిద్ర లేపుతుంది. నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి రెడీ అయ్యేసరికి నాకు క్యారేజ్ పెట్టేస్తుంది. నేను వెళ్ళిపోయాక ఇంట్లో అమ్మ ఒకటే ఏం చేస్తుంది? అసలు తినేసి మళ్ళీ పడుకుంటుందా, లేదా రోజులాగా ఇంట్లో పనులు చూసుకుంటుందా, లేదంటే మా గురించి ఏమన్నా ఆలోచిస్తుందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు అమ్మ ఇంటి దగ్గర ఒకటే ఏం చేస్తుందా? ఇంత కన్ఫ్యూజన్ దానికి. వెళ్ళి డైరెక్ట్గా అమ్మని అడిగేస్తే పోదు. అవును, వెళ్ళి అమ్మని అడగడమే కరెక్ట్. అమ్మే మనకు దీనికి సమాధానం చెప్తుంది. అమ్మ, మేము వెళ్ళిపోయాక నువ్వు ఒకటే ఇంటి దగ్గర ఏం చేస్తావు అని. అవును, ఇదే కరెక్ట్. వెళ్ళి డైరెక్ట్గా అమ్మని ఇప్పుడే అడిగేస్తే పోదు. అప్పుడు అమ్మ ఇంటి దగ్గర ఏం చేస్తుందో అని తెలుస్తుంది. మనకు టెన్షన్ లేకుండా పోతుంది. వెళ్తా, వెళ్ళి ఇప్పుడే అడుగుతా.
మా నేను రెడీ అయిపోయా. సరే అమ్మా, వెళ్ళేసి వస్తా. సరేరా, జాగ్రత్త. అరే ఏంటి, నేను అమ్మని అడగాలని వచ్చి అమ్మ చూడగానే నా గొంతులోంచి మాట రాలేదు. భలే విచిత్రంగా ఉంది. బహుశా అమ్మ కష్టపడేది చూసి నా గొంతులోంచి మాట రాలేదా? అలా అయితే చిన్నప్పటి నుంచి అమ్మ మా కోసం చాలానే కష్టపడింది. ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటే. అవును, అమ్మ మా కోసం చాలానే కష్టపడింది. ఇంత కష్టపడిన అమ్మ గురించి మేము తెలుసుకోలేక ఎలాగైనా సరే వెళ్ళి అమ్మకి సారీ చెప్పాలి. ఏమిటా వచ్చేసావా? సారీ మా. ఇతను నా వెనకే వస్తున్నాడా? నెమ్మదిగా వెళుతున్నాడా? గాడి వీడియో మాత్రమే కావాలని కొట్టేశాం. ఇది నీ దగ్గర ఉండడం మంచిది కాదు. సరే, ఏమిటా ఈరోజు ఒకటే వచ్చేసావా? అదేం లేదు మా, కాస్త తలనొప్పి పుడుతుంది, అందుకే వచ్చేసాను. కొంచెం టీ పెట్టవా? సరే అయితే. కొద్ది నీళ్ళు పెడతారా? వస్తున్నా, అయిపోయింది. మా, నేను నీకు ఒక విషయం చెప్పాలి మా. ఏంటో చెప్పరా? అది రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఆఫీసులో ఏమైంది నీకు? ఆఫీస్లో నేను కొన్ని నాతో పనిచేసే అతనితో చిన్న గొడవ అయ్యి వాళ్ళ కోపం వచ్చి నన్ను తీసేశారు. అది కాకపోతే ఇంకోటి తీసుకోవచ్చులేరా? ఏంటి మా అంత సింపుల్గా చెప్పావు? అది కాకపోతే ఇంకోటని. ప్రపంచం మొత్తం ఒక ఆఫీసే ఉంటుందా ఏంటిరా? మా వాళ్ళకి నేను ఒకసారి విసిగిచ్చిన దానికే నన్ను ఆఫీస్లో నుంచి తీసేశారు. నేను చాలాసార్లు విసిగిచ్చాను, నీకెప్పుడు నా పైన కోపం రాలేదా? ఎప్పుడు కోపం ఎందుకు రాలేదు? కొట్టాలంత కోపం వచ్చిందిరా నీ మీద. మరి ఎందుకు మా ఎప్పుడు నన్ను ఏమయ్యాను? ఏంటంటే పుట్టినా తిట్టినా మీరు తప్ప మాకు ఎవరు ఉండాలి? అసలు మేము పిల్లల్ని ఎందుకు గంటామో తెలుసా? తెలీదు. అంటే అదే మా పిల్లలైతే ఇప్పుడొకప్పుడు మమ్మల్ని చూసేదానికి వస్తారని అదే ఒక చిన్న ఆశ. అందుకే మేము పిల్లల్ని కంటాం.